శ్రీ మహాగణాధిపతి నమ. సీతారామాభ్యాం నమ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. సర్వేభ్యో మహాజనేభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు మంతా సత్యనారాయణ. నేను విశాఖపట్నంలో ఎన్ఏడి శాంతినగర్ ఎన్ఎస్ఎల్ గేట్కి ఆపోజిట్గా ఉండే కాలనీలో సచివాలయం వెనక వీధి 5815 డోర్ నెంబర్లో నివసిస్తున్నాను. గత 40 ఏళ్ళ నుంచి జాతకము, ముహూర్తము, ప్రశ్న, ఇతర అంశాల మీద పరిశోధన, ఉన్నదాన్ని నేర్చుకోవడం, కొత్త విషయాన్ని తెలుసుకోవడం, చెప్పిన విషయాలని జరుగుతున్న విషయాలతో పోల్చి ఒకసారి జరిగి, రెండోసారి జరిగి, మూడోసారి జరిగితే n×n+1 ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. అందులో నిత్య సత్యం అవుతుంది. అది కూడా ఎప్పుడు కూడా కాలము, అవధి, కొంతకాలానికి, కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమై, కొన్ని పరిస్థితులకి పరిమితమయ్యే ఫలితాలు ఉంటాయి. కాబట్టి శాస్త్రం సైన్సే ఇది దీంతో కూడుకుని ఉన్నది, దీని ఫలితం ఇలా ఉంటుంది అని చెప్పాలి అంటే నిర్ధారణకు ముందుగా అనుభవానికి రావాలి. ముందు ఊహ అనుమానంగా వచ్చి, అనుమానం మారగా ఊహ మళ్ళా మీకు అనుభవంగా మారి, అనుభవం ఒకసారి అయితే కాదు, అనేక సార్లు అదే అనుభవంగానే వస్తే అప్పుడు దాన్ని నిర్ధారించడం జరిగి దీనివల్ల ఈ ఫలితం వస్తుందని. అది ఏ శాస్త్రమైనా కావచ్చు, అది జ్యోతిష్యమే కావచ్చు, వైద్యమే కావచ్చు, ప్రాపంచిక పరిస్థితులే కావచ్చు, వీటికి అన్వయం చేసి శాస్త్రంగా పరిణితి చెందుతుంది. అది శాస్త్రం యొక్క ప్రాథమిక అంశం. అలాగే జ్యోతిష్యం కూడా ఈ ఆధారం మీదే రాసి ఉండవచ్చని నా ఊహ. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందట నుంచి భారతీయ సాంప్రదాయంలో, వేదాంగాల్లో జ్యోతిష్యం ఒకటిగా చెప్పబడి ఉన్నది. ఇందులో అనేక భాగాలు ఉన్నాయి. జ్యోతిషము, ముహూర్తము, ప్రశ్న, శకునం, ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ భారతీయులు అనుసరిస్తూనే వచ్చారు, పాటిస్తూనే వచ్చారు, ప్రయోజనాలు పొందుతూనే వచ్చారు, పొందుతూ ఉన్నారు, ఇంకా పొందుతూనే ఉంటారు. ఇది భారతీయులకి ఒక ఆస్తి లాంటిది, ఒక అసెట్, ఒక సత్తువ, వెనక నుంచి వచ్చే ఒక మద్దతు లాంటిది. దీన్ని పాటించి మంచి ఫలితాలను పొందిన వాళ్ళు అనేక మంది ఇప్పటికీ ఉన్నారు, ఎప్పుడు ఉంటారని ఆశిస్తున్నాను. అయితే జ్యోతిష్యంలో మొట్టమొదటిదిగా జ్యోతిష్యం, తర్వాత న్యూమరాలజీ, వాస్తు, ప్రశ్న, ముహూర్తం అనుబంధంగా అనేక వివరాలు ఉన్నాయి. ఇది ఒక అంశం మాత్రమే. మనకు తెలిసిన భారతీయ విషయాల్లో, అనేక విషయాల్లో ఇది ఒక డ్రాప్ అన్నమాట, చిన్నది. దీన్నే విస్తృతంగా మనం వాడుకుంటున్నాము. అదే కాకుండా అనేక అంశాలు దీని తర్వాత వాడుకున్నవి ప్రాపంచిక విషయాలు. అయితే ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఉండేటువంటి ప్రాథమిక అంశాలని ముందు నిర్ధారించుకొని రాసి, దాని జాతక చక్రాన్ని, తన జీవితాన్ని దాంతో ఎలా నడుస్తుందని మానిటర్ చేసుకొని, దాని ప్రకారం దాంట్లో ఉండేటువంటివి అలాగే జరుగుతాయి. కానీ వాటిని మార్చుకునేది ఇందులో కర్మ సిద్ధాంతం, మన భారతీయ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మలో ఉండేటటువంటి రాశిచక్రంలో ఫలితాన్ని ఎవరు మార్చలేరు, అది జరిగే తీరాలి. జననం ఇప్పుడు జరుగుతుంది, తర్వాత మాలగా క్లోజింగ్ ఆఫ్ ది లైఫ్ ఇప్పుడు జరుగుతుందంటే వీటిని మార్చే శక్తి భగవంతుడికి కూడా లేదు. కానీ కొన్ని మార్చుకోగలం. ఏం చదువుకోవాలి, ఏ వృత్తి చేసుకోవాలి, ఏ ప్రొఫెషను, జాబ్, ఎంప్లాయ్మెంట్లు ఏదైనా సరే, ఇవి కొన్ని అంశాలు. కొన్ని మనం మార్చలేనివి, ప్రారంభం చేత ఉన్నవి అనుభవించే తీరాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రారబ్ధ సంచిత. ఇప్పుడు నీ మనస్సు చేత ఇప్పుడు ప్రస్తుతం మార్చుకోగలిగిన విషయాలు ఏమైనా ఉంటే, ఈ ఆహారం తిందాము అనుకున్నాను, అది ఆప్షన్ మీదే. ఈ చదువుకుందాము అనుకుంటున్నాము, ఆప్షన్ మీదే.
అది మార్చుకునే అవకాశం మీకు భగవంతుడు ఇచ్చాడు. అటువంటి విషయాల్లో మీరు అప్పుడు సంచారం చేస్తున్న గ్రహాలని చూసి ఏ రకంగా వెళ్తే ముందుకి బాగుంటుందో అనేది నిర్ణయం చేసుకుని దానికి అనుకూలంగా ఒక గాలి వేస్తే గాలికి ఎదురుకుండా కాకుండా, కెరటం వస్తే కెరటానికి ఎదురుకుండా కాకుండా అక్కడ ఉండేటువంటి ఆ సమయంలో ఉండే గ్రహాల యొక్క అనుకూలతకి మనం ప్రయాణం చేసి మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ జ్యోతిష్యం అనేది తెలుసుకోవడం. దీన్ని జరిగేది అలాగే జరిగితే మనకి ఎందుకండి తెలుసుకోవడం అనుకుంది. అలాగే జరిగేవి కొన్ని, మార్చుకోగలిగేవి కొన్ని. ఈ మార్చుకోగలిగేవి ఏమైనా ఉంటే వాటి కోసం ప్రయత్నం. వీటిలో అనుబంధంగా మనకి అనేక విషయాలు ఉంటాయి. పూజలు, నోములు, తర్వాత దానాలు ఇవ్వడం, హోమాలు చేయడం. తర్వాత వీటిలో ఏంటంటే వస్త్రధారణ, మనకు వచ్చేటంటే ఏ వారాలను మనం అసమాలు పని చేసుకోవచ్చు అనేది అనేక విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. మీరు సరైన జ్యోతిష దగ్గర మీ జాతక చక్రాన్ని చూపించుకొని వాటిలో ఉండే మంచి చెడును తెలుసుకొని, చెడున్న ప్రారంభమైతే దాన్ని అనుభవించాలి. దాన్ని మార్చే శక్తి భగవంతుడు కూడా ఉండదు, ప్రయత్నం మాత్రమే. కానీ కొన్ని మార్చుకునే విషయాలు మాత్రం మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ఈ శాస్త్రం బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇది ఎవరికి చెప్పకూడదంటే నమ్మని వాళ్ళకి. నమ్మకము, విశ్వాసం అని 2 పదాలు ఉన్నాయి. ఈ శాస్త్రం పక్క నమ్మకం లేని వాడికి, అనుమానంతో ప్రశ్నించేవాడికి, చంద్రుడు ఉన్న రోజునే చంద్రహావరలో వచ్చి ప్రశ్నించే ప్రేక్షకుడికి ఈ శాస్త్రం గురించి ఏమీ చెప్పకూడదు, చెప్పిన ఫలితం ఇవ్వదు అని చెప్పి కూడా చెప్పబడి ఉంది. అయితే మనకి జ్యోతిష్యంలో ప్రాథమిక అంశాలు అందరికీ తెలిసినవే. మరొకసారి తెలిసిన వాటినైనా సరే పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటి ఫండమెంటల్స్, బేసిక్స్, ప్రాథమిక అంశాలు. 27 నక్షత్రాలు, 15 తిథులు నెలలో 30గా రిపీట్ అవుతాయి. అమావాస్య అంశంలో కొంత, పౌర్ణమి అంశంలో కొంత, పాడ్యమిట్టు అమావాస్య, పాడ్యమిట్టు పౌర్ణమి. ఈ 15 అంకెలు మనకు తెలిసినవి. తెలుగైనా, సంస్కృతమైనా, ఏదైనా సరే, ఏ భాష అయినా సరే. 7 వారాలు, 7 ప్లానెట్స్, రాహుకేతులు ఛాయాగ్రహాలుగా నా అనుభవం మేరకు ఒకటి బుధవారం నాడు, ఒకటి శనివారం నాడు ఆ వారంలో మిళితం అయితే ప్రతిరోజు రాహుకి సంబంధించిన కాలం, రాహుకాలం అని కొంత ఉంటుంది తప్పకుండా. అది కాకుండా జనరల్ వారాల్లో వీటి యొక్క ఇంపాక్ట్, బుధవారం నాడు రాహు యొక్క ఇంపాక్ట్, శనివారం నాడు కేతు యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా వారాల పేరుని బట్టి వారాధిపతులు నిర్ణయం జరుగుతుంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ వారం ఏ పని చేయాలి, ఏ వారం ఏ పని చేయకూడదు అనే విషయాన్ని కూడా ఇందులో పంచాంగము, ఈ మన నిత్యం హ్యాండ్ బుక్ అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి పంచాంగకర్తలు పంచాంగాన్ని రాసి మనకు అందజేస్తారు. విలువైన, అమూల్యమైనటువంటి విషయాలు అందులో ఉంటాయి. కనీసం ఆ పంచాంగాలు చూడడం, దాంట్లో విషయాలు తెలుసుకోవడం, దాని నుంచి మనం హ్యాండ్ బుక్ని ఫాలో అవుతూ కొన్ని మంచి విషయాలు అందులో ఉన్నవి తెలుసుకుని పాటించినట్లయితే నిత్య జీవితంలో ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవితం గడపడానికి అవకాశం ఉంది. జీవితం గడపడంలో అత్యాశ, ఆశ, ఆనందంగా గడపడం, తర్వాత నిరుత్సాహం ఇలా కాకుండా వీటిని మొట్టమొదట 5 Ds ఫర్ లైఫ్: డివోషన్, దైవ ప్రార్థన, డెడికేషన్, అనుకున్న దానికి అంకితం అయ్యటం, డిటర్మినేషన్, ఖచ్చితంగా ఇదే చేస్తాను అనుకోవడం. ఇలాగ డివోషన్, డెడికేషన్, డిస్క్రిమినేషన్, మంచి చెడ్ల మధ్య ఉండేటువంటి విచక్షణను పాటించడం. ఇలాగ డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్, డిసిప్లిన్, క్రమశిక్షణ, వీటిని పాటిస్తూ ఒక వ్యక్తి ఈ జ్యోతిష శాస్త్రాన్ని కొంత నేర్చుకోమని అంటున్నది. కానీ తెలిసిన వాళ్ళ దగ్గర విషయం తెలుసుకుని ప్రతినిత్యం యాక్చువల్గా దీని అవసరం ఉంటుంది. అట్లీస్ట్ మనకు అత్యంత ముఖ్యమైన విషయాలు చేసుకునేటప్పుడు అందరూ చేసే విషయం ఇది. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు
లేదంటే వాళ్ళకి ఉపనయన వివాహాది కార్యాలు చేసేటప్పుడు, గృహప్రవేశం గృహారంభం చేసేటప్పుడు, ముహూర్త నిర్ణయాలు చేసేటప్పుడు దీని యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. వీటిని అందరూ ఇప్పుడు అనుసరిస్తున్నారు. అలాగే వివాహం అనగానే వివాహంలో కాబోయేటటువంటి వధూవరులకి కావలసినటువంటి అంశాలు, అంటే వీళ్ళిద్దరికీ భవిష్యత్తు ఎలా ఉంటుందని ముందుగానే తెలుసుకొని సరిపోయిందో లేదో చూసుకుని వివాహం చేయడం, పొంతనలు, వివాహ పొంతనలు, ఇది ముఖ్యాంశం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అదే నడుస్తున్నది. ఎందుకంటే ఇదొకటి. తర్వాత ఏదైనా పోతుందా అంటే యాక్చువల్గా ప్రశ్న శాస్త్రం, తర్వాత ముహూర్తము, ప్రశ్న, వాస్తు, ఏ ఇంట్లో నివసించాలి, ఏ వ్యక్తి నివసించాలి, ఏ ఇంట్లో నివసిస్తే ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఈ విషయాలు కూడా శాస్త్రంలో క్షుణ్ణంగా చెప్పబడి ఉన్నాయి. అనుభవజ్ఞులు, పూర్తిగా విషయం తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అవసరాన్ని తెలియపరిచి మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను. నాకైతే బేసిక్స్ వచ్చు, కొంత అనుభవం ఉంది. నేను పూర్తిగా విజ్ఞానం ఉంది అని అన్ను, అజ్ఞానమే విజ్ఞానం. యాక్చువల్గా తెలిసిన కాటికి నాకున్న సమాచారాన్ని మీతో పంచుకొని మీ అందరికీ మంచి జరగాలని కోరుకునేటట్టు వాళ్ళు మొట్టమొదట వాడిని. ఇందులో మీ ఆల్రెడీ చెప్పినట్టు 7 గ్రహాలు, 7 వారాలు, 12 రాసులు అందరికీ తెలిసిన విషయాలే. 15 తిథులు, ప్లానటరీ పొజిషన్ అంతా కూడా ఈ గ్రహాల యొక్క మండలం, గ్రహమండలం ఆకాశంలో ఖగోళం, ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్, భూమి నుంచి ఇంత దూరంలో ఉండేటువంటి ఒక ప్రాంతం. అందులో అది గోళం, దాంట్లో మామూలుగా ఈ ప్లానెట్స్ అన్ని ప్లాన్డ్ నెట్ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి క్రమశిక్షణగా ఒక సమయానుకూలంగా సమయాన్ని పాటిస్తూ తిరిగే గ్రహాల యొక్క వలయాలు, వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుందని చెప్పడం. ఎందుకు ఉంటుందండి వాటి ఫలితాలు ఎక్కడో తిరుగుతున్నాయి కదా అంటే మీకు చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పగలను. యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, ఇది మీ నిర్ణయం కావచ్చు. మన ఇంట్లో టీవీ చూస్తుండగా మనిషి మెదడు ఎలక్ట్రానిక్ మైండ్ సెట్ అన్నమాట. యాక్చువల్గా ఇందులో ఈ ఇంట్లో టీవీ వేసుకొని చూస్తుండగా మన ఇంటి నుంచి హెలికాప్టర్, ఏరోప్లేన్ వెళ్తే అది రానంతసేపు అక్కడ అందులో ఉండే పిక్చరు నిశ్చలంగా ఉంటుంది. మన ఇంటి మీదకి వచ్చేగానే కదులుతుంది, మళ్ళీ దూరం వెళ్ళిపోగానే ఆగిపోతుంది. అలాగే మన నెత్తి మీద